బ్రేకింగ్ న్యూస్ రాయలసీమ లిఫ్ట్ ద్వారా ప్రయోజనాలు ఉన్నాయంటూ వాళ్ళు నమ్మిస్తున్నారంటూ చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. అయితే అన్ని ప్రాజెక్టులకు నీళ్లు వచ్చాయంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం చొరవేనన్నారు. చింతలపూడి లిఫ్ట్, నాగావళి, వంశధార పూర్తి చేస్తామన్నారు. వెలిగొండ టన్నెల్ పనులు పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు నీళ్లు ఇస్తామని చెప్పారు. 2014-19 వరకు సాగునీటి ప్రాజెక్టుల కోసం 66,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. మన రాష్ట్రంలో పై నుంచి వచ్చే నీళ్లు, వర్షపు నీళ్లు భూగర్భ జలాలుగా 5,400 టీఎంసీ నీళ్లు వర్షపు నీరు మనకు అందుబాటులో ఉంది. ఇంకో పక్క 7,200 టీఎంసీ నీళ్లు పై నుంచి మనకు వస్తాయి. గోదావరి గాని, కృష్ణా గాని, వంశధార గాని 40 జీవనదులున్నాయి. ఈ జీవనదులన్నీ కానీ మనం ఉపయోగించుకుంటే ఈ రాష్ట్రానికి కరువు అనే మాటే లేదు. నేను ఇక్కడుండే సాగునీటి సంఘాలందరినీ కోరుతున్నా, నేను చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకుని మేమిచ్చిన కార్యాచరణ ప్రణాళిక మీరు అమలు చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత మనది. ఏం తమ్ముళ్ళు, మీరు సిద్ధమా అని అడుగుతున్నా, చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటూ అడుగుతున్నానంటే ఈ రోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఏదైతే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి, పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలబెట్టాలి, నిలిచిన నీటిని భూగర్భ జలాలుగా మార్చి భూమిని జలాశయంగా చేస్తామని ఒకసారి చప్పట్లు కొట్టి అందరూ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అన్ని ప్రాంతాల్లో ఫిజియోమీటర్లు పెట్టాం. 1,733 ఫిజియోమీటర్లు పెట్టి ఏ రోజుకు ఆ రోజు, ఏ టైంకి రియల్ టైం డేటా తెప్పిస్తున్నాను. నా ఆలోచన ఒకటి, వర్షాకాలం తర్వాత అంటే జూన్ 1కి రాష్ట్రంలో -8 మీటర్లు లోతుండాలి. అదే మాదిరిగా వర్షాకాలం అవుతానే నవంబర్, డిసెంబర్కి 3 మీటర్లో ఉండాలి. మనం వాడుకునే నీళ్లు 6 మీటర్ల వరకే వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే వర్షపాతం కూడా 3.4% ఎక్కువ పడింది. మనకు పడే వర్షం 868.7 మిల్లీమీటర్లు పడాల్సి వస్తే 896.8 మిల్లీమీటర్లు పడింది. కోస్తాంధ్రలో 1.3% ఎక్కువ పడింది. రాయలసీమలో 15.8% ఎక్కువ పడింది. భవిష్యత్ ఒకప్పుడు రాయలసీమలో వర్షం లేదు, హార్టికల్చర్ వల్ల గ్రీనరీ పెరిగింది. గ్రీనరీ వల్ల వర్షపాతం ఎక్కువ పడే ప్రాంతం రాయలసీమగా తయారవుతుంది. ఇంకో పక్కన మీరు చూస్తే భూగర్భ జలాలు రాష్ట్రంలో ఈ రోజుటికి 7.31 మీటర్లో ఉన్నాం. ఇంకో పక్క